మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఆ రోజు ప్రజలనందరినీ కూడా సమీకరించి బాధితులందరూ కూడా ఈ సంవత్సర కాలంలో జగనన్న ఇచ్చిన పథకాలను అవి కూడా పోగొట్టుకున్న బాధితులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. రాప్తాడులో నాకు తెలిసినంత వరకు రాప్తాడు నియోజకవర్గంలో అమ్మఒడి తీసుకున్నవారు కానీ, ఆసరా ద్వారా లబ్ధి పొందినవారు కానీ, రైతు భరోసా ద్వారా లబ్ధి పొందినవారు కానీ, చేయూత ద్వారా లబ్ధి పొందినవారు కానీ, నేతన్న నేస్తం ద్వారా లబ్ధి పొందినవారు కానీ వేల సంఖ్యలో ఉన్నారు. ఈరోజు వారికి దిక్కు లేదు, దారి లేదు, తెన్ను లేదు. జగనన్న ఉన్నప్పుడు నెల నెలా డబ్బులు వచ్చేటివి, కుటుంబ అవసరాలు గడిచేటివి, మాకు వ్యవసాయము భారమయ్యేది కాదు. నేతన్నలకు కూడా ఊతమిచ్చినాడు. మహిళలకు సాధికారత అనేది చూపించినాడు. మరి విద్యార్థులకు చదువులు దాదాపుగా ఉచితంగా వారు నేర్చుకునేటువంటి పరిస్థితి కల్పించినాడు. అటువంటి జగనన్నను మా చేజేతులారా మేము పోగొట్టుకున్నాం. అందుకు ఈరోజు బాధపడుతూ ఉన్నాం. ఈ వెన్నుపోటు నాయకుడు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇటువంటి బాధే కాకుండా గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 390 మందిని హత్య చేయడం జరిగింది. 390 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ గుండాలు. మరొక 376 మంది పైన హత్యాయత్నాలు చేయడం జరిగింది. అంటే ఇంత అరాచకమా? ఇది బీహార్ని తలదన్నేటువంటి పరిపాలన కనిపిస్తూ ఉందని ఢిల్లీలో కూడా గలమిప్పడం జరిగింది. ఢిల్లీలో కూడా గత 6 నెలల కింద ఒక ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా రావడం కూడా జరిగింది. అంటే ఒక సంవత్సరంలో 390 మందిని, అంటే రోజుకొకరి చొప్పున హత్యలు చేసుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా రోజుకొకరి పైన హత్యాయత్నాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. 2466 అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన బనాయించడం జరిగింది. అదేవిధంగా 500 మందిని జైల్లో పెట్టారు. 440 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. వారిలో 79 మందిని జైలుకు పంపించారు. మరి మొన్న జరిగిన దగానాడులో ఒక వికట హాసాలతో, వికృత చేష్టలతో లోకేష్ బాబు చెప్తా ఉండేది ఇవే, ఏం రెడ్ బుక్ అంటే భయమా అనేసి. అదేదో పెద్ద మగతనం అనుకుంటున్నాడు, పాలెగాడు అనుకుంటున్నాడు. మా జగనన్న మనసున్న మహారాజు కాబట్టి మా ఇంట్లో వాళ్ళ చేతులు కూడా కట్టేసినాడు. ఆ రోజు ఐపీఎస్లకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, చట్టము ఎవరికి చుట్టం కాదు, లా అండ్ ఆర్డర్ టు బి మెయింటైన్డ్ ఇంపార్షియలీ. You can please go ahead with taking action on any of our MLAs if they cross the barriers. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం. ఆయన అడుగుజాడల్లో మేము కూడా ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత ప్రజలే ఓటమి బాధలోనో ఫ్రస్ట్రేషన్లోనో టీడీపీ వాళ్ళు అతిగా ప్రవర్తించినా ఓర్చుకోండి, వీలైతే వాళ్ళతో కలుపుకొని పోండి అని వాయిస్ మెసేజ్ ఇచ్చినాం. ఇది మా నైజం, మా విధానం. మరి మీరు సంవత్సర కాలంలో సిగ్గు లేకుండా ప్రజల్ని మోసం చేసినాం అనేటువంటి కనీసం గిల్టీ కాన్షియస్నెస్ లేకుండా బాటంగా మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సాధించింది ఏంది? నిజంగా మీ నాయకులు మాలాగా గడప గడపకు తిరగలుగుతారా? మీ ఎమ్మెల్యేలు ఇంటింటికి పోయి మీకు ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి దమ్ముందా మీకు? ఒక కాగితం పట్టుకొని పోయి ఈ సంవత్సరంలో మీకు ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా మీకు? సిగ్గు ఉండద్దా? కనీసం ఓట్లేసిన దానికి విశ్వాసం చూపించాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండద్దా? ప్రజల్ని మోసం చేసినారు మీరు. మీ నిమ్మల రామానాయుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు సరసన ఆయన కూర్చున్నాడు.